చారి కాల్ చేస్తున్నారు కెన్యా నుంచి. చారి గారు అడగండి మీ ప్రశ్న. ముందుగా టీవీ9 టీంకి నమస్కారాలండి. నమస్తే అండి. మల్లాది విష్ణు గారు నమస్కారం అండి. మా యొక్క ముఖ్యంగా 4 క్వశ్చన్లు ఉన్నాయి. వాటికి కొంచెం మీరు తప్పనిసరిగా అన్నిటికీ ఆన్సర్ చేయాలి సార్. ఇప్పుడు వైసీపీది మేనిఫెస్టో ఎప్పుడు దాన్ని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది, అదొకటి. ఒకవేళ 2024లో గ్యారంటీగా వైసీపీ అధికారంలోకి వస్తుంది, అది నో డౌట్. కాకపోతే ఈసారన్నా యువతకి జాబ్ క్యాలెండర్ లాంటి ప్రకటించి మామూలుగా వాళ్ళకి ఉద్యోగ భరోసా ఒకటి కల్పించే అవకాశం ఉందా? థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ వైఎస్ భారతి గారు ఏ డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఏమన్నా కాన్స్టిట్యూట్ చేసే అవకాశం ఉందా? ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది వైజాగ్ స్టీలు ప్రైవేటీకరణ కోసం మనం ఉద్యమాలు చేయట్లేదని కొంతమంది, అలాగే ఇంకోటి ఏంటంటే కడప స్టీల్ ప్లాంట్ది ఎప్పుడో ఇంకా శంకుస్థాపన చేశారు కానీ ఇప్పుడు వరకు ఎలాంటి పురోగతి లేదు అనేది కొన్ని అంటే విపక్షాల ఆందోళన, అదొకటి సార్. ఇవన్నిటికీ కొంచెం ఆన్సర్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉగాది రోజున, తెలుగువారి పండగ, పెద్ద పండగ రోజున, వచ్చే నెల 9వ తారీఖున దాన్ని ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ఈ 9వ తారీఖు లోపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్రలో ఉదయం పూట ప్రజల దగ్గర నుంచి, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల దగ్గర నుంచి, తటస్థవాదుల దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి, అబ్జర్వ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 10-15 రోజులు తీసుకున్న తర్వాత 9వ తారీఖు ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే జాబ్ క్యాలెండర్ అన్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వము యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది ఒక తపనతో ఉంటారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దాదాపుగా గతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి, ఈ సచివాలయ వ్యవస్థలో కానీ ఇతర అవుట్సోర్సింగ్ విధానంలో కానీ రకరకాలుగా ఎన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించామో, దీంతోపాటు ఈ ప్రభుత్వం మీద వాస్తవాలకి బురద జల్లేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అనేక జిల్లాల్లో అనేక పరిశ్రమలు వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు, ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో మనకు ఎదురైనటువంటి సమస్యలు కానీ ఆలోచనలు కానీ ఇంకా క్లియర్గా మనం ఏ విధంగా మనం యువతకి చేయగలుగుతాము, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలని మెరుగుపరచగలుగుతాము అని చెప్పని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. మీరు చూసుంటారు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో సంస్కరణలు అన్ని విభాగాల్లోనూ, అన్ని వ్యవస్థల్లోనూ, అన్ని రంగాల్లోనూ ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన చేస్తున్నారో మీరు ఒకసారి గమనించాలి అని చెప్పి అనుకుంటున్నాను. అలాగే కడప స్టీల్కి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా అధిగమించి ఆ ప్రాంత ప్రజలకి ఖచ్చితంగా ప్రభుత్వం తరపున స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి తీసుకురావడానికి రాబోయే 5 సంవత్సరాల్లో పనిచేయడం జరుగుతుంది ప్రభుత్వం అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాను. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో మాట్లాడడానికి శివ కాల్ చేస్తున్నారు యుగాండా నుంచి. శివ గారు అడగండి మీ ప్రశ్న. విష్ణు గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ వారికి కూడా నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. విష్ణు గారు, నాది గుంటూరు అండి, మీది విజయవాడ. నేను మిమ్మల్ని కలిసాను కూడా, అదలేదు. నేను యుగాండా నుంచి మాట్లాడుతున్నాను. విష్ణు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ప్రాపర్టీస్ ఈ సర్వేలు ఏం పట్టించుకోవద్దు. డెఫినెట్ గా పబ్లిక్ కి మీరు చేసిన న్యాయం అందరికీ తెలుసు. నేను కోరేది ఒక్కటే, మీరు చేసినంత పబ్లిసిటీ చేయట్లా, ఎల్లో మీడియా ఎక్కువ పబ్లిసిటీ చేస్తుంది. దాన్ని మీరు కొద్దిగా గమనించండి, పబ్లిసిటీ పెంచండి. సోషల్ మీడియా కార్యకర్తలు కానీ మీడియా ఛానల్స్ కానీ మీరు చేసింది చెప్పుకోవట్లా. హార్బర్స్ గురించి నేను వైఎస్ఆర్ కార్యకర్తనే అయ్యి ఉండి కూడా ఇన్ని హార్బర్స్ డెవలప్ అయినాయి కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను టీవీ9 బుల్లెట్, ఐ థింక్ దర్ ఇస్ సంథింగ్, టీవీ9 బుల్లెట్
ప్రతి నియోజకవర్గం తిరుగుతా అభివృద్ధి చెప్తుంటే దాని గురించి కొద్దిగా చూశాను. మీరు పబ్లిసిటీ కొద్దిగా పెంచుకోండి సార్. పబ్లిసిటీ పెంచబడే పర్లేదు. పబ్లిక్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అందరికీ తెలుసు. కొద్దిగా రోడ్ థింగ్స్ లో కొద్దిగా మైనస్ ఉంది సార్ వైఎస్ఆర్ పార్టీకి. అది కొద్దిగా డెవలప్ చేయండి. నెక్స్ట్ మేనిఫెస్టోలో రోడ్లు డెవలప్మెంట్ గురించి కూడా చెప్పండి. నేను చూస్తున్న సర్వేలు, నాకు తెలిసిన సర్వేలో 53% వైఎస్ఆర్సీపీకి ఉంది. 53 లేకపోయినా 50.1 కూడా చాలు మనకి గెలవడానికి. ఎంతమంది ఏకమైనా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకుండా ఆపడానికి ఏమీ లేదు. కొద్దిగా డెవలప్మెంట్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా చెప్పాలి సార్. థ్యాంక్ యూ. దట్ ఇస్ ఆల్ మై పాయింట్. రైట్ శివ గారు. అట్లాగే శివ గారు మీరు చెప్పినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ 2-3 ఉన్నాయి. దానికి నేను ఆన్సర్ చేస్తాను. ఒకటి, దుష్ప్రచారం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకనంటే మీరు ఒకసారి కొన్ని పత్రికలు చూస్తే పొద్దున్నే ఒక 40-50 వార్తలు, రకరకాలుగా నెగిటివ్ వార్తలన్నీ కూడా ఉంటాయన్నమాట. అంతా అవాస్తవం అన్నమాట. ఇంకొకటి, సోషల్ మీడియాలో కూడా మేము చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి అంతా కూడా యాక్టివ్గానే చేసాము, యాక్టివ్గానే చేయడం జరుగుతుంది. చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి పనుల్ని మేము ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకుని వెళ్ళాము. గడప గడప ద్వారా తీసుకెళ్ళాము. ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా తీసుకువెళ్తున్నారు. పార్టీ యంత్రాంగం కూడా తీసుకెళ్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీ ద్వారా టీవీ ద్వారా నేను ప్రజలను అందరినీ కూడా కోరుతుంది ఏంటంటే, అసలు ఏమిటి ఒక ఒపీనియన్కి ఎవరు కూడా రాకూడదు. ఏం చేసామో కూడా చూడాలి. పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, నాడు నేడులో స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్ కానీ ఎంత దూరదృష్టితో ఈ ప్రభుత్వం పనిచేసిందో మీరు ఒకసారి చూడాలి. విద్యా వ్యవస్థ మీద 73,000-74,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ప్రైవేటు స్కూళ్ళు కూడా ఒక కార్పొరేట్ స్కూల్ లాగా, ప్రతి విఎంసీ స్కూల్స్ కానీ, జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ ఎంత ఇదిగా చేయటం జరిగిందో ఒకసారి చూడాలి మనం. ఎందుకంటే ఆ స్కూల్స్ గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. చాలామంది ఆడపిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు, లేకపోతే మంచినీటి సౌకర్యం లేక, కూర్చోటానికి బెంచెస్ లేక, లేకపోతే రకరకాలుగా ఇబ్బందులు పడేవాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నాడు నేడులో స్కూల్స్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వమో పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హాస్పిటల్స్ చూసుకోండి మీరు. ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిపి 4 పెద్ద హాస్పిటల్స్, ఒక 16 ఏమో మామూలుగా హెల్త్ సెంటర్స్ అన్ని పెట్టామన్నమాట. ఎక్కడా కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పని, ఎక్కడ వైద్యం అందుబాటులో ఉండకూడదు అని చెప్పని కార్పొరేట్ హాస్పిటల్స్కి 25 లక్షల రూపాయల వరకు వెళ్ళే విధంగా కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ప్రాపర్టీస్ని పెంచడం, ఈరోజు ఆర్బీకే సెంటర్లు కానీ, సచివాలయాలు కానీ, సచివాలయ బిల్డింగ్స్ కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ అనేక రకాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ సెంటర్లోనే మనం తీసుకుంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశామో మనం చూడొచ్చు. కాబట్టి నాడు నేడు అలాగే అన్ని రకాలుగా కూడా ప్రభుత్వము డెవలప్మెంట్ చేసింది, అభివృద్ధి కూడా చేసింది అని చెప్పని ఈ సందర్భంగా చెప్తున్నాను.